నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ఆలగానిపాడు గ్రామంలో నేడు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గ్రామస్తులందరినీ పలకరిస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎంతో మంది పిల్లలకు, మహిళలకు, పేదలకు నవరత్నాల వల్ల మేలు జరిగిందని తెలిపారు. కొత్తగా పుట్టుకొచ్చిన వారిని నమ్మితే మోసపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా కూడా వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ 2 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. మమ్మల్ని కానీ, అధికారులను కానీ, వాలంటీర్స్ని కానీ, సచివాలయ వ్యవస్థను కానీ మీ మధ్య ఉంచారు. ధైర్యం చెప్పమన్నారు. సంక్షేమ పథకాలు ఆపలేదు. ఈరోజు ఎలక్షన్స్ కోసం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ రోజు కనబడలేదు. ప్రాణాలు పోతాయేమోనని భయపడి హైదరాబాద్లో కూర్చున్నారు. మేము అన్ని గ్రామాలు పర్యటించాం, ప్రజల మధ్య ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అయితే మొత్తం పసిబిడ్డలు, వాళ్ళు కూడా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉండి ప్రజలకు ధైర్యం చెప్పారు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ల విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్లో వాగ్దానం చేశాం, విడతల వారీగా 3,000 చేస్తామని. 3,000 చేశాం. ఈ మధ్యనే చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో. వాలంటీర్స్ పంచకూడదు అని చెప్పేసి కోర్టులో తీసుకొచ్చారు. అన్ని కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు. ఈరోజు అందరూ ఏకమైనారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పేదలకు అండగా నిలిచి పేదలు బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి పేదల పక్షాన నిలిచి ఈ 5 సంవత్సరాల్లో అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. వీళ్ళెవరు కూడా కనబడలేదు. ఈరోజు అందరూ ఏకమైనారు. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టాడు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఇక మన నియోజకవర్గానికి వస్తే ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక కోటేశ్వరాలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పెట్టడం జరిగింది. నాడు నేడు ఫేజ్ 1 కింద మండల ప్రజా పరిషత్ స్కూల్కి 29 లక్షలు ఇచ్చాం. రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఈ 2 కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా మన గ్రామం నుంచి పెద్దలందరూ వచ్చి బంగారమ్మ దేవస్థానానికి కొంత ఫండ్ ఇప్పించమంటే ముఖ్యమంత్రి గారితో, దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి 26 లక్షలు ఇప్పించాను. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. మన పార్టీలో రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించుకొని కేవలం ఒకే ఒక్క సాకుతో ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. నెల్లూరు టౌన్లో ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 50 సంవత్సరాల చరిత్ర. ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా ఎవరు కూడా నెల్లూరులో ముస్లింస్కి టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ సాకు పెట్టి పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివిగల వాళ్ళు. నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఒక మాట ఇస్తే మాట తప్పరు.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు డబ్బు ఉందనే అహంభావంతో, అహంకారంతో, గర్వంతో కోట్లు ఎత్తుకొని వస్తూ ఉన్నారు నియోజకవర్గానికి. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను, కొన్ని తప్పులు చేశాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. మీ ముందు ఒప్పుకుంటున్నాను. ఆ బ్యాచే ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో నా దగ్గరకు వచ్చి నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించారో వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు. ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా ఇచ్చి కొన్నారు ఒక్కొక్కరిని. నాకు నా తమ్ముడు కూడా చిన్న మనస్పర్ధలు ఉన్నాయి రాజేంద్ర కుమార్ రెడ్డికి. ఆ అబ్బాయి ఇంటికి కూడా పంపించారు, 3 కోట్లు ఇస్తాము వచ్చి వ్యాన్ ఎక్కి ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టమని. వాడు దేంతో కొట్టాలనో దాంతో కొట్టి పంపించాడు. మా మధ్య మనసు చెప్పి పంపించాడు. ఈ విధంగా బయట నుంచి మన పార్టీలో చేరి మనల్ని ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే అమ్ముడుపోయినారు తప్ప అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మా కుటుంబ అభిమానులు ఈరోజు నాకు మిగిలారు. ఈ తప్పు ఇంకెప్పుడు చేయను. పొరపాట్లు జరగవు. అటువంటి వెధవలు మనకు అవసరం లేదు. డబ్బులకు అమ్ముడుపోయే వెధవలు మనకు అవసరం లేదు. నిజాయితీగా, చిత్తశుద్ధితో మమ్మల్ని నమ్ముకున్న మిమ్మల్నే పైకి తీసుకొస్తాను భవిష్యత్తులో, మా నాయకుల్ని, మా కార్యకర్తలు. ఎవ్వరు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో నన్ను కనిపెట్టుకున్న వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు. ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు. అయినా ప్రసన్న కుమార్ రెడ్డి బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి అని చెప్పి కోరుకున్నారే తప్ప ఎక్కడా కూడా బాధపడట్లేదు. డబ్బుతో ఏమైనా కొనవచ్చు అనుకుంటున్నారు. ఈ మధ్యనే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేబాల్లో మాట్లాడింది ప్రశాంతమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోంబేర్లను చేసేస్తున్నారని మాట్లాడింది. చూసే ఉంటారు మీరు పేపర్లలో, టీవీల్లో. ఏమ్మా, పథకాలు ఇస్తే మీరంతా సోంబేర్లు అయిపోతున్నారా? ఆమె ఇంట్లో పనిచేయాలేమో మనమంతా పోయి. కోటేశ్వరరాలు కదా, మధ్యలో డబ్బు సంపాదించింది, చిన్న చీరల అంగడి పెట్టుకొని ఉండింది. సరే, ఏ విధంగా పట్టుకునిందో ప్రభారెడ్డిని పట్టుకునింది, ఆయనకి శ్రీమతి అయింది. పేదలందరూ సోంబేర్లు చేసేసాడంట జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడొచ్చా అట్లా? తప్పు కదా. పగరు, డబ్బు ఉందనే అహంభావం, గర్వం. ఒక్కటైతే మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే తీసుకొస్తున్నారు. బంగారంగా తీసుకోండి, వద్దనొద్దు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎవ్వరూ ఓటర్స్ని ఆ డబ్బులు తీసుకోవద్దు అని చెప్పొద్దు. బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకునేందుకు మీ అందరూ ఆశీర్వాదం కావాలి. ఈ గ్రామానికి సంబంధించి కూడా ఒక్క మాట మాట్లాడతాను. కూర్చోబెడుతుంది, సమోసానో బిస్కెటో ఏదో ఒకటి పెడుతుంది. ఎందుకు ఈరోజు దూరం అయిపోయినారో అని అడుగుతా ఉన్నా. నేనేం తప్పు చేశాను మీ కుటుంబానికి అని అడుగుతా ఉన్నా. ఆయన ఎవరో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే ఆయన వచ్చి మిమ్మల్ని రమ్మంటే ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడో చుట్టం చూపుగా వస్తారు అలగానపాడికి, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. అక్కడే అడుగుతా ఉన్నా, నేనేం తప్పు చేశానమ్మా మీ కుటుంబానికి? ఈరోజు నాకు దూరం అయిపోయి ఎలక్షన్స్ వచ్చాయని ఈరోజు నాకు అన్యాయం చేస్తారా? ఎప్పుడు వచ్చినా మీ ఇంటికే కదా ఈ ఊర్లో వస్తున్నాను, మీరే కదా కూర్చొని పెట్టుకొని టీ ఇస్తున్నారు. మీ తమ్ముళ్ళగా చూశారు కదా నన్ను ఇన్ని రోజులు. నా ఎలక్షన్స్ వచ్చాయని ఈరోజు నాకు దూరం కావడం, ఆయనకి ఎవరికో భజన చేయడం అనేది అన్యాయం కదా, తప్పు కదా అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మనసు మార్చుకోండి. నేను మీ ఇంటిలో బిడ్డని. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా ఇంట్లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అంత బాగున్న వాళ్ళము ఆయన ఎవరో వచ్చి పిలిచాడని, ఆ కోటేశ్వరుడు వచ్చి పిలిచాడని నాకు అన్యాయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. నారాయణన్న, నువ్వు మా అన్నవి, తప్పు చేశావు, పొరపాటు చేశావు. ఇప్పటికీ నేను ఆహ్వానిస్తున్నా, రా మీ తమ్ముడికి సహాయం చేయి. నేను మీ ఇంట్లో బిడ్డని. ఆ విధంగా నన్ను చూశారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి.
నేనైతే నీ విషయంలో ఏ రోజు నేను తప్పు చేయలేదు. నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా. అక్కని అడుగుతా ఉన్నా. నారాయణ నన్ను పక్కన పెడతా, అక్కనే అడుగుతున్నా. అక్క, నేను నీ బిడ్డని, మీ ఇంటికి వచ్చాను, అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. నా వల్ల మీ కుటుంబానికి ఎప్పుడు నష్టం కూడా జరగలేదు. అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం మా కుటుంబానికి అలవాట్లేదు. నమ్ముకున్న వాళ్ళని దగ్గరకు తీస్తాం, ఆప్యాయంగా పలకరిస్తాం. అంతకు తప్పించి కుట్రలు కుతంత్రాలు అనేవి నాకు తెలియదు. అందరినీ కూడా ఆశీర్వదించమని కోరుతూ ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రథమ స్థానం విజయసాయి రెడ్డి గారు. మంచి మనసున్న మహారాజు, ప్రజలతో మమేకమై గ్రామాలు సంక్షేమ పథకాలకు కృషి చేస్తారు. 2వ ఓటు విజయసాయి రెడ్డి గారికి వేసి మమ్మల్ని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.